కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడమై ఉన్నాము. పిల్లరా ఈరోజు ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో చెరనుగా కొనిపోయి మనుషులకు మరి దేవుడు ఈ ఈవులను అనుగ్రహించాడు అనే అంశము. పిల్లరా దేవుడు మరి చెరనుగా కొనిపోయి దేవుడు మనుషులకు ఈవులను అనుగ్రహించెను అనే అంశము. పిల్లరా ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో చాలా భాగాలు నేర్చుకున్నాం. పిల్లరా ఈరోజు మరి ధర్మశాస్త్రం అనే చెరగా కొనిపోయి మరి యేసుక్రీస్తు చెరగా కొనిపోయాడు. ధర్మశాస్త్రము అనే చెరగా కొనిపోయి కొనిపోయి మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. లేఖనాల ప్రకారంగా మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మూడో దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపి ఈ లోకానికి పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్త ద్వారా దేవుడు మనుషులకు ఈవులను అనుగ్రహించాడు అనే అంశం. పిల్లారా ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ కాదు. లేఖనాలు ఇలా ఉన్నాయి. లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాలి. ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనేది తెలుసుకుంటే మరి బైబిల్ మీద అవగాహన అనేది ఉంటుంది. మరి బైబిల్ మీద అవగాహన ఉండి మనము సర్వసత్యాన్ని తెలుసుకొని సర్వసత్యాన్ని వెంబడిస్తాం. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటాము. పిల్లారా మనం ఈరోజు మరి చాలా చక్కని అద్భుతమైన అంశమును నేర్చుకుందాం. పిల్లారా ఈ అంశమును నేర్చుకొని మన ఆత్మీయ జీవితంను సరిదిద్దుకుందాం. పిల్లారా దేవుడు మనుషులకు ఈవులను అనుగ్రహించెను. పిల్లారా మరి మనం ఆలోచన చేద్దాం. ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనేది ఆ అంశంలో చాలా భాగాలు నేర్చుకున్నాము. మరి పోయిన భాగంలో నేర్చుకున్నాము యేసుక్రీస్తు చెరగా కొనిపోయిన చెర ఏది అంటే, పిల్లారా చెర ఏది అంటే ధర్మశాస్త్రము. చెర అనేది ధర్మశాస్త్రము. చూడండి పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రము మరి పాపం ఎందులో ఉంది? పాపానికి బలం ఎందులో ఉంది? ధర్మశాస్త్రంలో ఉంది. ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించింది. అందరినీ అనగా ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలును, అలాగే మరి అన్యజనులైన వారిని కూడా ఎలా ధర్మశాస్త్రము పాపంలో బంధించింది అంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే నీతిమంతులు అవుతారు, చేయని ఎడల వారు కూడా మరి అపరాధులు అయిపోతారు. మరి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారు? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇచ్చారు. దాన్ని అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. మరి ధర్మశాస్త్రం వారు అనుసరించారు, అతిక్రమించారంటే అతిక్రమించారు. మరి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. మరి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు శిలువలో కొట్టివేశాడు. అరే ధర్మశాస్త్రం అనే చెర మరి తీసుకొని పోయాడు. చెరనుగా తీసుకొని పోయి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ధర్మశాస్త్రం శిలువలో కొట్టివేసి మరణించి లేఖనాల ప్రకారంగా 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి చూడండి పిల్లరా, పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాడు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రం అనే చెర మరి యేసుక్రీస్తు శిలువలో కొట్టివేసి ఏం చేశాడు? నీతిని జరిగించి చూడండి మరణించి మరి పాతాళానికి పరదేశికి వెళ్ళాడు. నీతిని జరిగించిన వారు ఎక్కడికి వెళ్తారు? దీనిని బట్టి పరదేశికి వెళ్తారు. పరదేశికి వెళ్ళి యేసుక్రీస్తు ఏం చేశాడు? పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది ఏమని ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. పిల్లరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందితే
పొందుకుంటే ఆదామవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వం పొందుకుంటావు. ఆ దేవుని కుమారత్వం పొందుకున్న నీవు మరి క్రీస్తు మహిమలోనికి పోతావు. క్రీస్తు మహిమలోనికి వెళ్ళిన నీవు దేవుని కుమారులము, దేవుని ఇంటివారము, పరలోక వారసులము. ఇవి పిల్లరా, ఇది ఆత్మ సంబంధంగా జన్మించిన వారికే అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధంగా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా తీసుకున్న బాప్తీసం సరి అయినది అయితేనే ఈవులు అనేది అర్థమవుతుంది. కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావు. పిల్లరా, ఇంత గొప్ప భాగ్యము బైబిల్ సిద్ధాంత ప్రకారంగా, బైబిల్ చెప్తున్న విధి బైబిల్ సిద్ధాంత ప్రకారంగా అపొస్తలులు ఏ విధంగా మరి బాప్తీసం ఇచ్చారు దానిని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకోకుండా మరి బైబిల్లో ఉన్నదండి, బైబిల్ని చూపించడం కాదు, బైబిల్లోని ఆత్మనేమము మరి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. అపొస్తలులు దేనిని ప్రకటించారు? మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగించిన ప్రసంగంలో దేమని ప్రకటించారు? ఇది గమనించాలి. ఆ పేతురు ద్వారా మొట్టమొదటిగా ప్రసంగించి ఆ ప్రసంగం ద్వారా సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏది? వారు దేనిని అనుసరించారు? ఏ విధంగా బాప్తీసం ఇచ్చారు? బైబిల్లోని మూలాలు. ఆ మూలాన్ని ఇడిచిపెట్టి బైబిల్లో ఉన్నదాన్ని చూపించి ఏదో ఇప్పుడు మేము బాప్తీసం తీసుకున్నామని కాదు, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో బైబిల్ సిద్ధాంత ప్రకారంగా బాప్తీసం తీసుకున్న వారికే ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడే యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే దేవుని కుమారులము, దేవుని ఇంటివారము, పరలోక వారసులము, పాప క్షమాపణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి. ఇవి ఈవులండి. చూడండి, ఇలాంటి గొప్ప ఈవులు మనకు అర్థం కాకుండా నేను క్రైస్తవుడనండి, మరి బైబిల్లో ఉన్నాయని చెప్తామంటే బైబిల్లో ఉన్నాయని చెప్తా మరి సాతాను కూడా బైబిల్లో ఉన్నదాన్నే చూపెట్టింది. చూడండి, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా దానిని జరిగించాలి, నీతిని జరిగించాలి. యేసుక్రీస్తు అత్యాచార్యుడు ధర్మశాస్త్రం అందరినీ పాపంలో ఉన్నవారందరినీ బందీలుగా ఉన్నవారిని విడిపించాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి ఏం చేశాడు? పరదేశికి వెళ్ళాడు. చూడండి, నీతిని జరిగించిన వారు ఎక్కడికి వెళ్తారో దీనిని బట్టి పరదేశికి వెళ్తారు. చూడండి, యేసుక్రీస్తు రెండో రాకడలో మరి పరదేశంలో ఉన్న వారిని తీసుకొని వస్తాడు. భూమి మీద ఉన్న వారిని కూడా మరి ఎప్పుడో నీతిని జరిగించి నీతి వాక్యానుసారంగా జీవించి ఆత్మానుసారంగా జీవించినప్పుడు మరి రెండవ ఆకాశానికి యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు వస్తే వీరందరినీ ఏకం చేసి తండ్రి అయిన దేవునికి ఆ రాజ్యంను అప్పగిస్తాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఆ లేఖనాలు ఇంత అద్భుతాన్ని మనకు అర్థం కాకుండా సాతాను మనోనేత్రాలు గుడ్డితనంగా లేచి ఇగో బైబిల్లో ఉన్నది, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతుల పరిశుద్ధాత్మను బోధను అనుసరించి జీవిస్తున్నామా? చూడండి, ఆలోచన చేయాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. చెర ఏదండి? పరదేశికి తీసుకొని వెళ్ళాడని చెప్తున్న అనేకులు ఉన్నారు. చూడండి పిల్లరా, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తున్నా పిల్లరా. బైబిల్లోని ఆత్మను అనుసరించి జీవించాలని చెప్తున్నా పిల్లరా. అపొస్తలులు ఏ విధంగా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా బైబిల్లోని ఆత్మనేమం అనుసరించి జీవించారో దానిని అనుసరించి జీవించినప్పుడే ఆత్మానుసారంగా జీవిస్తాము, వాక్యానుసారంగా జీవిస్తాం పిల్లరా. అలాంటి జీవితం కలిగి మనము జీవించాలి. అప్పుడే మరి దేవుడు మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. ఆ ఈవులు అనేది మనకు అర్థమవుతుంది పిల్లరా. ఈరోజు కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం పిల్లరా. మరి దేవుడు మరి మనుషులకు ఈవులు అనుగ్రహిస్తాడు అని చెప్తున్న సందర్భాలు మనం కొన్ని నేర్చుకుందాం పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని సంగతులు 2-3 సంగతులు మనము నేర్చుకుందాం పిల్లరా. 2-3 సంగతులు నేర్చుకుని పిల్లరా. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఎలా? మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? నీతిని జరిగించాడు. ఆ నీతిని జరిగించాడు. మరి ఆ నీతిని మనం జరిగించాలి. చూడండి పిల్లరా, నీతిని జరిగించాడు. ఆ నీతిని మనం జరిగించాలి. నీతిని జరిగించాలని చేయాలని సువార్త వినాలి.
అపొస్తలులు ప్రవక్తలు దేనిని ప్రకటించారు? సువార్త ప్రకటించారు. ఆ సువార్తను వినాలి. సువార్త విని హృదయాలు పశ్చాత్తాపం కలగాలి. ఆ హృదయాలు పశ్చాత్తాపం కలిగి సహోదరులారా మేమేమి చేద్దామని అపొస్తలులు వారు మరి సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తను విని సహోదరులారా మేమేమి చేద్దామన్నప్పుడు మరి మొట్టమొదటిగా అపొస్తలుడు పేతురు గారు ప్రసంగించారు. ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి అన్నాడు. మరి చూడండి పిల్లరా, క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ఎప్పుడో బ్రతికించబడతారు? మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు. సంఘంలో మరి చేర్చబడిన నువ్వేంటో అర్థమవుతుంది. అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి పిల్లరా. అందుకోసమే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో రాయబడ్డది, ఆదాము నందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చూడండి పిల్లరా, నీతిని జరిగించాలి. మరి నీతిని జరిగిస్తే నీతిమంతులు అవుతారు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఉచితముగా అంటే పిల్లరా ఫ్రీగా వచ్చింది. ఈరోజు మనుషులు అలక్ష్యం చేస్తున్నారు. జాగ్రత్తగా మరి దాన్ని సరిదిద్దుకుంటలేరు. ఆ రక్షణను భయంతో వణుకుతో కాపాడుకోవటం లేదు. ఉచితముగా వచ్చింది కాబట్టి ఉచితంగా వచ్చిన దానికి విలువ ఉంటుందా? ఎవరైనా ఉచితంగా ఇచ్చారండి? ఇచ్చిన దాన్ని మనము దాన్ని ఎలా ఎలా పెట్టుకుంటాము? జాగ్రత్తగా దాచిపెట్టుకుంటామా? లేకుంటే ఏం చేస్తాం? అనవసరంగా చేస్తాం. కొనుక్కున్నదాన్ని ఇది కొనుక్కున్నదండి అంటారు. అంటే పిల్లరా, ఉచితంగా వచ్చిన రక్షణను మనం ఏ విధంగా భయముతో వణుకుతో కాపాడుకోవాలి రక్షణను. అందుకోసమే నీతిని జరిగిస్తే నీతిమంతులు అవుతారు. ఎప్పుడండి నీతిని జరిగించేది? సువార్తను వినాలి. సువార్త ద్వారా హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. ఆ హృదయంలో పశ్చాత్తాపం కలిగి మనం ఏం చేయాలి అని అప్పుడు మనము నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, మరి దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. అప్పుడు బైబిల్ నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి పిల్లరా. మరి అందుకోసమే మరి ఏ నామమున రక్షణ లేదు అని అపొస్తలులు ప్రకటించారు. చూడండి పిల్లరా, ఏ నామమున రక్షణ లేదు. ఏ నామమున రక్షణ లేదు. యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉన్నదని అపొస్తలులు గంట పదంగా మరి బాహాటంగా చెప్పారు. ఎందుకు చెప్పారు? వారు ఆ మహిమను ధరించారు. ఆ మహిమను ధరించిన మహిమను అనేకులకు ప్రకటించారు. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నువ్వు క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు ఆ మహిమను గురించి ప్రకటిస్తున్నావా? ఆ మహిమను పొందుకున్న మనము ఆ మహిమను ప్రకటించకుండా ఉండలేము. చూడండి పిల్లరా, క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు క్రీస్తు మహిమను ప్రకటించకుండా ఉండలేవు. అందుకోసమే అపొస్తలులు క్రీస్తు మహిమను ధరించుకున్నారు, ఆ మహిమను ప్రకటిస్తున్నారు. ఈ నామములోనే రక్షణ, ఆరిన నేల మీద ఎక్కడ రక్షణ లేదు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో చాలా చక్కగా మరి వారు ప్రకటించారు. మరి ఎవని వలన రక్షణ కలగదు, మరి ఎవని వలన రక్షణ కలదంటే వేరే ఇందులో లక్షణ ఉంటే రక్షణ లేదు. ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన నామంలో ఏ రక్షణ మరి చూడండి పిల్లరా, ఈ నామమునే రక్షణ ఉన్నది అని చెప్పారు పిల్లారా. అందుకోసమే ఆ నామము యేసుక్రీస్తు నామము. యేసుక్రీస్తు ఎవరి నామంలో వచ్చాడు? దేవుని నామంలో యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేయడు? సువార్తను ప్రకటించాడు. ఆ సువార్త ద్వారా హృదయాలు పొడవబడాలి. పొడవబడ్డప్పుడు మారు మనసు కలుగుతుంది. ఆ మారు మనసు పొందిన వాడు ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము. ఆ ఈవులు అనేది అర్థమవుతాయి. ఆత్మ సంబంధంగా జన్మించిన వారికే ఈవులు అర్థమవుతుంది అని లేఖనాలు చెప్తున్నాయి. అంతేకాదు మరి పిల్లరా, అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం 31వ వచనంలో రాయబడ్డది, ఇజ్రాయేలునకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకును దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగా తన దక్షిణాస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. చూడండి పిల్లరా, మరి ఇజ్రాయేలునకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకు దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను దక్షిణాస్తం చేత హెచ్చించి ఉన్నాడు. ప్రభువు రక్షకుడు.
చూడండి పిల్లరా, హెచ్చించి ఉన్నాడు, దేవుడు హెచ్చించి ఉన్నాడు. కానీ చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? ఈ లోక సంబంధమైన వాటి కోసమా? అది కాదు. ఈ లోకంలో మరి కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితమే. రాంగ్యం తేలేము, పొంగ్యం కొండవలేము అనేది బైబిల్ చాలా చక్కగా చెప్తున్నదే. ఆత్మ సంబంధంగా జన్మించాలి, ఆత్మ సంబంధంగా జీవించాలి, ఆత్మను గురించి ఆలోచించాలి. అప్పుడే పిల్లరా ఈ ఆత్మ సంబంధమైన బోధ మనకు అర్థమవుతుంది. మనం ఆలోచన చేయాలి. ఇంకా అంతే పిల్లరా, మరి తన కుమారుణ్ణి రక్షకునిగాను పంపించడానికి వచ్చాడట పిల్లరా. 1 యోహాను రాసిన పత్రిక 4:14 మరియు తండ్రి తన కుమారుని ఈ లోకమునకు రక్షకుడుగా ఉండుటకు పంపబడుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. అపొస్తలులు దేన్ని ప్రకటించడా? తండ్రి తన కుమారుని రక్షకునిగా ఉండుటకు చూసి మేము సాక్ష్యం ఇచ్చిస్తున్నాము అంటున్నాడు. అందుకోసమే పిల్లరా, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ఎవరు? నమ్మిన వారికి రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మని వారంటే వారికి ఏం పని లేదండి. మరి చూడండి పిల్లరా, మరి నమ్మని వారు ఎవరు? చూడండి పిల్లరా, ఈ లోక సంబంధంగా ఈ లోకంలో సువార్త ప్రకటించబడుతుండగా మనల్ని వెర్రివారిగా చూస్తున్నారు. వారికి తెలియదు పిల్లరా. వారి మీద మనం జాలి చూపాలి, సువార్త ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి నేను మనమైన ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి పిల్లరా, నమ్ము వారికి మరి దేవుని శక్తి, నమ్మని వారికి వెరితనముగా కనబడుతున్నది పిల్లరా. మరి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకై మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:9 రాయబడ్డది. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ ఉగ్రత పాలవుటకు మనల్ని నియమించలేదు. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాం? రక్షణ పొందుకున్న మనము ఆ రక్షణను కొనసాగిస్తున్నామా? రక్షణలో భయంతో వణుకుతో కాపాడుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం పిల్లరా? ఆ ఆత్మనియమం అనుసరించి జీవిస్తున్నామా? ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? ఆ ఆత్మానుసారంగా జీవిస్తున్న రక్షణను భయంతో వణుకుతో కాపాడుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? చూడండి పిల్లరా, మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు ఏంటి? ఈ లోక సంబంధమైన వాటియా? కాదు పిల్లరా, ఈ లోక సంబంధమైన వాటి కావు, కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావు దేవుడిచ్చేటి పిల్లరా. మరి ఎబ్రిల్ రాసిన పత్రిక 5:10 తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. చూడండి, తన విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. పిల్లరా, యేసుక్రీస్తు ఏం చేశాడు? తండ్రి బోధన తీసుకొని వచ్చాడు, తండ్రి మాటలు చెప్పాడు, తండ్రి మాట ప్రకారంగా జీవించాడు, తండ్రి పనిని నెరవేర్చాడు. తండ్రి పనిని నెరవేర్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు పిల్లారా. శిలువలో రక్తం కార్చాడు. ఆ రక్తధారల ద్వారా మనం చూడండి పిల్లారా, ఆ సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. క్రీస్తు మహిమను ధరించుకొని దేవునితో సమాధానము, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము పిల్లరా. ఎంత గొప్ప భాగ్యము! ఆ భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా సాతాను బైబిల్ని చూపెడుతున్నాడు, బైబిల్లోని సంగతులు చెప్తున్నాడు, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తున్నాడా, మరి ఏ శరీర సంబంధమైన సంగతులు చెప్తున్నాడా? ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మొదటి తిమోతి రాసిన పత్రిక 1:9-10 రాయబడిన మాట, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియో, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియోనైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆ యేసుక్రీస్తు వచ్చాడు, మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆ సువార్తను వింటున్నామా? ఆ సువార్త ప్రకారం మన జీవితాలు కనబడ్డాయా? ఆ సువార్త ప్రకారంగా మనం సువార్తను విని మరి క్రీస్తులోనికి బాప్తీసం పొందామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కానప్పుడు మనము తీసుకున్న బాప్తీసం సరి అయినదేనా కాదా అని ఒక్కసారి మనల్ని మనమే ఆలోచన చేయాలి. వాక్య ప్రకారంగా జీవిస్తేనే మన ఆత్మీయత స్థితి మరి ఫలభరితంగా ఉంటుంది. కానీ మరి ఎవరో చెప్పిందానో ఎవరో దానిని ఆశించి మనను వారి వెనుక వెళ్తే
మరి చూడండి పిల్లరా, మన ఆత్మీయత స్థితి అనేది సరిగా ఉండదు. చూడండి, మనల్ని మనం ఆలోచన చేయాలి. దేవుడు అనుగ్రహించే ఈవులు అర్థమవుతున్నాయా? ఈ దేవుడు అనుగ్రహించే ఈవులు ఏంటి? ఈ లోక సంబంధమైన వాటియా? ఈ లోక సంబంధమైన వాటి అస్తలే కావు. చూడండి పిల్లరా, మరి ఈ లోక సంబంధమైన వాటి అనుకుంటే ఒకవేళ నీకంటే ఈ లోకంలో ఉన్నవారు అధిక ధనికులు ఉన్నారు, అందచందం గల వారు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి నువ్వు ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుడు అనుగ్రహిస్తే ఈవులు ఈ లోక సంబంధమైన వాటి అనుకుంటే నువ్వు, మరి నీకంటే లోకంలో ఉన్నవారు అధిక ధనికులు ఉన్నారు, అందచందం గలవారు, ఐశ్వర్యం గలవారు ఉన్నారు, వారి సంగతి ఏంటి ఆలోచన చేయాలి. రాంగేం తేలేదు, పోంగ్యం కొండవలేదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, నరకం నుండి తప్పించడము, నిత్య జీవంలోనికి వెళ్ళడము యేసుక్రీస్తు నమ్ముకుంటే. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను బట్టి. చూడండి, వారు ఏం ప్రకటించారు? సువార్త ప్రకటించారు. సువార్తను అనుసరించాలి, సువార్తకు లోబడాలి, సువార్త ప్రకారంగా కనబడాలి అని చెప్తున్నది లేఖనం. పిల్లారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి ఇంకా మనం ఆలోచన చేయాలి. మనం పొందుకున్న రక్షణను ఏ విధంగా కాపాడుకుంటున్నాము? అంతేకాదు, ఇంకా మరి ఆ రక్షణను ఏ విధంగా కాపాడుకోవాలి అంటే పిల్లారా, మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడ్డది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, చూడండి, ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలైనగా చూడు, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదుము. చూడండి, ఉగ్రత నుండి తప్పించబడతాము. ఉగ్రత అంటే చూడండి పిల్లలు, యేసుక్రీస్తు నమ్ముకుంటే నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన ద్వారానే రక్షణ. చూడండి, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అంతేకాదు, ఇంకా రక్షణను ఏ విధంగా మనము మరి పొందుకున్నాము అనేది మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 1వ వచనము, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదరని చెప్పెను. యేసుక్రీస్తు యందు విశ్వాసం వస్తే రక్షింపబడతామని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అంతేకాదు, ఇంకా రక్షణ ఏ విధంగా పొందుకుంటామంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో చాలా చక్కరపడ్డది. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినడల నీవు రక్షింపబడదరు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగుటకు నోటితో ఒప్పుకొనును. చూడండి పిల్లరా, అది ఏమనగా ఎంత చక్కగా రాబడ్డది. ప్రభు అని నోటితో ఒప్పుకొను, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదువు. ఎలా రక్షణ పొందుతావు? ఎలా రక్షించబడతావు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అంతేకాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం ఏదో ఘనకార్యం చేసిన కాదు, దేవుని మాట ప్రకారంగా మరి పరిశుద్ధాత్మను బోధ ప్రకారంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే రక్షింపబడతాము. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. ఆ రక్షణను పొందుకున్న మనం రక్షణను ఏ విధంగా రక్షింపబడుతున్నాము? ఇంకా అంతేకాదు, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, అందుచేత ఏర్పరచబడిన వారును నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవాలని నేను మీ కొరకు వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. రక్షణ పొందాలని వారి కొరకు ఓర్చుకొనుచున్నాను అంటున్నాడు పౌలు గారు.
పిల్లరా అంతేకాదు పిలిపిల్ల రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయంతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. చూడండి పిల్లరా, మీ సొంత రక్షణను కొనసాగించుకోండి, భయముతోను వణుకుతోను కొనసాగించుకోండి. ఎందుకంటే ఈ భయం అండి, సాతాను వాడు ఎవరిని మింగుతున్నా అని గర్జించే సింహం వల్లే వాడు తిరుగుచున్నాట. ఎవరైతే రక్షింపబడ్డారో వారిని మరి ఆ రక్షణను దొంగిలించాలని వాడు భయంతో వణుకుతో రక్షణను కొనసాగాలి. భయంతో వణుకుతో రక్షణను కొనసాగాలి. పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి మనము రక్షణ పొందామా? రక్షణను కాపాడుకుంటున్నామా? రక్షింపబడ్డామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? చూడండి పిల్లరా, ఆ గొప్ప ఈవులు దేవుడు అనుగ్రహించే ఈవులు తెలియదు పిల్ల ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి సమాధాన సువార్త. చూడండి, సమాధాన సువార్త, ఆ ఈవుని గురించి మనం ఆలోచన చేద్దాం. సమాధాన సువార్త, అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 36వ వచనము, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధాన సువార్త ప్రకటించి ఇజ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. చూడండి ఇప్పుడు సమాధానము ఏది? యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము. అంతేకాదు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించెను. చూడండి, వారికిని వీరికిని సమాధాన సువార్త యేసుక్రీస్తు ద్వారా సమాధానము, దేవునితో సమాధానము సువార్త ప్రకటించడం ద్వారా, ఆ సువార్త ద్వారా మనము కనబడితే దేవునితో సమాధానము, దేవుని ఇంటి వారము, పరలోక వారసులమవుతాము. చూడండి, సవాసము గురించి మనం ఆలోచన చేద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, మాతో కూడా మీకును సవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నది. ఆ సవాసము ద్వారా మనము మరి ఆ సవాసము కలిగి ఉండాలి. ఆ సవాసము కలిగి ఉంటున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేశాను కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా సమాధానము, దేవునితో సమాధానమే గొప్ప భాగ్యం కలిగింది. చూడండి, ఈ గొప్ప భాగ్యము, ఈ గొప్ప భాగ్యము కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకును, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టవలనని ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. చూడండి పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుకోవాలి. ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన, యేసుక్రీస్తు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. యేసుక్రీస్తు వచ్చి దేవునితో సమాధానం కలిపాడు. యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చాడు. మనందరిని నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు. చూడండి పిల్ల, ఎంత గొప్ప కార్యమో ఆ కార్యం మనకు అర్థమవుతుందా? ఆ భాగ్యం మనకు అర్థమవుతుందా? ఆ గొప్ప ఈవులు అనేది మనం అర్థం చేసుకుంటున్నామా? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన దాని ప్రకారంగా జీవించి దాన్ని అనుసరించినప్పుడే మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన ఈవులు, దేవుడు అనుగ్రహించే ఈవులు అర్థమవుతాయి. ఈవులు ఎవరికి అర్థమవుతాయి? బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తిజాలు సరి అయితేనే ఈ ఈవులు అనేది అర్థమవుతాయి. ఈవులు అర్థం కాకుండా లోక సంబంధమైన సంగతులు చెప్తే నోరు ఎలబుచ్చుకోండి కాదు. లోక సంబంధమైన సంగతులు చెప్తే అవునండి చాలా మంచిగా చెప్పాడండి, బ్రహ్మాండంగా చెప్పాడండి అని చెప్తున్నారా? అది కాదు. లోక సంబంధమైన సంగతులు కాదు బైబిల్ దగ్గరికి వచ్చేది. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. ఇంకంతే కాదు. చూడండి పిల్లరా, ఇది ఎలా సమాధానము? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదుము. చూడండి పిల్లరా, ఎంత ఆయన కుమారుని మరణం ద్వారా
ఆయన రక్తం ద్వారా. చూడండి, యేసుక్రీస్తు రక్తం ద్వారా సమాధాన స్థితి అని. చూడండి, సమాధానము ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మరణం ద్వారా. చూడండి, ఇంత గొప్ప భాగ్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా అవిధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. చూడండి, ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించిన వారందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు మరి ఆ మధ్య గోడను పడగొట్టాడు, ఏకం చేశాడండి. దేవునితో సమాధానము. కొలసీలకు రాసిన పత్రిక 3:15 మరి చదువుకున్నట్లయితే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. చూడండి పిల్లరా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. మనం ఒక్క శరీరముగా పిలువబడ్డాము. చూడండి, క్రీస్తునందు మరి క్రీస్తును విశ్వసించిన నీవు క్రైస్తవుడా, క్రైస్తవురాలా? మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమైతే అద్భుతం. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కాకుండా లోక సంబంధమైన సంగతులు కావండి ఇవి. బైబిల్ సరిగా చెప్తలేడు అంటే బైబిల్లోని లేఖనాలు చూపిస్తున్నాం. లేఖనాల ప్రకారంగా ఆత్మీయ జీవితంను కట్టుకోండి అని చెప్తున్నాం. లేఖనాల ప్రకారంగా కట్టుకుంటే మన ఆత్మీయ స్థితి ఫలభరితంగా ఉంటుంది. ఆత్మానుసారంగా జీవించినప్పుడు మన ఆత్మీయత స్థితి అద్భుతంగా ఉంటుంది. లేదండి, లోక సంబంధమైన ఈ శరీర సంబంధమైన సంగతుల్లో ఉంటే విన్నప్పుడే నీకు అబ్బా అనిపిస్తుంది, విన్న తర్వాత తుస్సుమంటుంది, వెళ్ళిపోతుంది, జ్ఞాపకం అనేది ఉండదు, నీ మెమొరీలో ఉండదు, వాక్యానుసారంగా జీవించలేవు. చూడండి పిల్లలు, మరి అందుకోసమే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. దేవుడు మరి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. చెరగా కొనిపోయిన ఆ యేసుక్రీస్తు కొనుక్కోపోయిన చెర ఏది? ఆ ధర్మశాస్త్రం సిలువలో కొట్టివేశాడు, చెరనుగా కొనిపోయాడు. మరి కొనిపోయి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి మరణించి లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకములో పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మని ద్వారా దేవుడు మనుషులకు ఈవులు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులం అవుతాము, యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులం అవుతాము, యేసుక్రీస్తు ద్వారా పరలోక వారసులము, యేసుక్రీస్తు ద్వారా ఈ ఈవులండి. ఇలాంటి కొన్ని ఈవులు మనం నేర్చుకున్నాము ఈరోజు. పిల్లరా, ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో చాలా పాఠాలు ఉన్నాయి. పిల్లరా, ఇలాంటి పాఠాలు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో ఇలా నేర్చుకోవాలండి. ఇలా నేర్చుకున్నప్పుడు మన ఆత్మీయ స్థితి ఫలభరితంగా ఉంటుందండి. మనం నేర్చుకున్న దాన్ని అనేకులకు ప్రకటిస్తామండి. చూడండి పిల్లరా, అద్భుతం పిల్లరా, బైబిల్ చాలా అద్భుతం పిల్లరా. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో నేర్చుకోవాలి, దాన్ని అనుసరించి జీవించాలి. అప్పుడు మన ఆత్మీయ స్థితి సరిగ్గా ఉంటుంది. మన రక్షణను భయంతో వణుకుతో కాపాడుకుంటాము. మనము రక్షింపబడ్డామా లేదా అనేది వాక్య ప్రకారంగా మనల్ని మనము ఆలోచన చేయాలి, అలా చెక్ చేసుకోవాలి వాక్య ప్రకారంగా. అందుకోసమే చెరగా కొనిపోయి మనుషులకు మరి అనుగ్రహించిన ఈవులు అనేది నేర్చుకున్నాం పిల్లారా. మరి కొన్ని సంగతులు నేర్చుకున్నాము. దేవుని చిత్తం అయితే మళ్ళొచ్చే మరి పాఠంలో మరికొన్ని సంగతులు నేర్చుకుందాం పిల్లారా. మరి ఇలాంటి అంశాలు నేర్చుకొని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ మనం అందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి చెరగా కొనిపోయి మరి మనుషులకు దేవుడు అనుగ్రహించిన ఈవులను గురించి కొన్ని సంగతులు నేర్చుకున్నాం నాయన. విన్న సంగతులు విడిచిపెట్టకుండా విన్నమాట ప్రకారం ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మీ స్నేహితులకు సహోదరులందరికీ షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.